తర్వాత ప్రచారం కోసము కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ వ్యూహాలు తర్వాత 5వ తేదీ నుంచి దద్దరిల్లనున్న లోకసభ ఎన్నికల ప్రచారం 5వ తేదీ నుంచి దద్దరిల్లనున్న లోకసభ ఎన్నికల ప్రచారం ఎందుకంటే 11 తారీఖు వరకు లాస్ట్ ఉన్నది కాబట్టి 13 తారీఖు ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రమంతా హైకమాండ్ ఎక్కడైతే జాతీయ పార్టీలు ఉన్నాయో రాష్ట్రమంతా 17 ఎంపీ సీట్ల గురించి ఆ నియోజకవర్గాలలో బహిరంగ సభలు తర్వాత షోలు వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి పార్లమెంటు సీట్ల గురించి ప్రజల దగ్గరికి దూకుడుగా ప్రచారం కోసము తెలంగాణ జాతీయ పార్టీల అగ్రనేతలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రచ్చ అంటే గెలిపించుకోవడానికి రావడం తర్వాత రాష్ట్రంలో లోకసభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల ప్రచారము జోరందుకుంది రోజుకు ఒక డేటు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల ఆఫీసర్ ఏదైతే డేట్ ఫిక్స్ చేసిండో వికాస్ రాజ్ గారు ఆ డేటు రోజుకు దగ్గర పడడంతో దూసుకుపోవడము తర్వాత జోరుగా ఊపందుకోవడము తర్వాత ఎన్నికల పోలింగ్ తేదీ నుంచి ఎంత తొందరలో అన్ని పార్టీల ప్రచారము జోరు అందుకుంటుంది కాబట్టి జాతీయ పార్టీల ఢిల్లీ నేతలు తెలంగాణ గల్లీలకు క్యూ కడుతున్నారు అంటే ఇప్పుడు జాతీయ పార్టీల ఢిల్లీ నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు వాళ్ళ పార్టీ ఇక్కడ ఉన్నది కాబట్టి అక్కడ హైకమాండ్ ఉన్నది కాబట్టి మరి రావాలి కదా ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఈ సమస్యలు అనేది కలుసుకొనే ఉమ్మడి కుటుంబంగా ఒక పార్టీ జాతీయ పార్టీకి కన్వెంట్ అయి ఉండే ఇది గెలిపించుకోవాల్సిన బాధ్యత రహితం ఉంటుంది కాబట్టి అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రానికి క్యూ కట్టి తెలంగాణ గల్లీలలో క్యూ కడుతున్నారు అంటే కట్టారా మరి అడుగుతారు కదా ఎవరిచ్చినా ఒక ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలే ఇంపార్టెంట్ ఆ ప్రజలే ఇంపార్టెంట్ ఆ ప్రజలను అడగడానికి క్యూ కట్టవలసి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేది మనుషులే కదా మరి ఖచ్చితంగా ఈ గల్లీలకు క్యూ కట్టాలి రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో దూకుడుగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో దూకుడుగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు ఎవరికి ఎన్ని సీట్లు రావాలనో ఎక్కువ గెలిపించుకోవడానికి వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రానికి అగ్రనాయకులు క్యూ కట్టేసి గెలిపించుకోవడానికి ప్రచారం చేయడానికి ముందుకు దూసుకుపోతున్నారు ఎక్కువ సీట్లు గెలిపించుకునే విషయంలో ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు ఆదివారం నుంచి విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు ఖరారయ్యాయి బీజేపీ తరపున ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ఆయా పార్టీల నేతలు తెలిపారు అవును ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అగ్రనేతలు వాళ్లకు అనుకూలంగా వస్తారు ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అండ్ మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఏఐసిసి కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత ఇక్కడ పార్టీలు ఉన్నాయి కాబట్టి హైకమాండ్కి వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మొత్తం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అందరూ తర్వాత ఈ పర్యటించేలా ప్రణాళికలు ఖరారు చేసుకొని బీజేపీ తరఫున వచ్చేటోళ్ళు వీళ్ళు ప్రధాని మోదీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా జేపీ నడ్డా తర్వాత కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ తదితరులు మొత్తము వరుసగా రాష్ట్రంలో పర్యటించి ఆయా పార్టీల నేతలు ముందుకు గెలవాలి మెజారిటీ రావాలి ఎక్కువ సంఖ్యగా గెలిపించుకోవాలి తర్వాత ప్రజలకు అనుకూలంగా ఉండాలి మేనిఫెస్టో రిలీజ్ చేయాలి తర్వాత రాష్ట్రంలో కీలకమైన బీఆర్ఎస్ తరఫున పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అంటే కీలకమైన బీఆర్ఎస్ తరఫున పార్టీ అధినేత కేసీఆర్ని చేస్తున్నారు అంటే కేసీఆర్ అంటే ఇక్కడ జాతీయ పార్టీ కాలేదు కాబట్టి ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ పెట్టుకొని ఆయనకి ఈ మధ్యన అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత కీలకమైన బీఆర్ఎస్ తరఫున పార్టీ నేత బస్సు యాత్ర ప్రవేశపెట్టి తర్వాత ప్రచారానికి ప్రజలకు అనుకూలంగా ఆయనకు అనుకూలంగా ప్రవేశపెట్టాడు కొనసాగుతున్నాడు ఆయన సీట్లు గెలిపించుకోవడానికి రేపు నాకు సీట్లు వచ్చేస్తే కేంద్రంలో నేనుగిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేపు లోకసభలో నా సీట్లుంటే రేపు నాకు ఒక మెజారిటీ యాజ్ పర్ మెజారిటీ లా ప్రకారం ఒక బరువు బాధ్యతలు ఒక పట్టుదల
తర్వాత రేపు తెలంగాణ బడ్జెట్ గురించి ఇక్కడ అసెంబ్లీలో నేను ఒక విపక్షగా కొనసాగుతున్నా, రేపు రాష్ట్రంలో అధికార పార్టీకి కేంద్రంలో హైకమాండ్కు తర్వాత నా ఎంపీలు ఉంటే నా దగ్గర రేపు నేనుగిన నాకు ఒక ధైర్య సాహసాలు ఉంటాయని ఆలోచనలో కీలకమైన ఆ పార్టీ నేత కేసీఆర్ గిన బస్సు యాత్ర కొనసాగించుకుంటూ ప్రజలకు ప్రచారాన్ని బహిరంగ సభలను కొనసాగిస్తున్నారు.